అబ్బబ్బబ్బబ్బా! ఈ సండే మాత్రం పిల్లలతో మేనేజ్ చేయలేక చాలా హెడ్‌ఏక్ వచ్చేసింది. అందులోనూ ఈరోజు నాగుల చవితి అంట. అమ్మ పొద్దున్నే లేచి ప్రసాదాలు వండుకొని పాలు పోసిరా పుట్టకి అని చెప్పింది. హడావిడిగా లేచేసాను. గుడికి వెళ్ళి పాలు పోసొచ్చేసాను. మధ్యాహ్నానికి మాత్రమైతే లంచ్ ప్రిపేర్ చేయడానికి ఎంత హడావిడి అంటే అంత హడావిడి. మమ్మీ ఆకలేస్తుందని. సో, ఇక్కడ నేనైతే పీల్ ఆఫ్ చేసిన బీరకాయని రోటి పచ్చడి చేద్దామని అనుకుంటున్నాను. సో, మీరు ఇంతకి ఏ రోటి పచ్చడి ఎలా చేస్తారా అనేది నాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. సో ఇక్కడేంటి ఇంత కర్రీ వేసుకుంటుందని అనుకుంటున్నారా? నాకైతే బీరకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. అందులోనే కర్రీస్ ఎక్కువ తినాలి అని అంటారు కదా! సో అట్లా నాకైతే ఆవకాయ లేనిదే ముద్ద దిగదు. ఫస్ట్ నాకు ఆవకాయతోనే స్టార్ట్ అవుతుంది నా తినడం కూడా. సో ఫంక్షన్స్‌కి వెళ్ళినా లేదంటే ఎక్కడికైనా పార్టీస్‌కి వెళ్ళినా ఫస్ట్ నేను ఆవకాయని అడుగుతాను. ఫస్ట్ ఆవకాయతోనే నేను స్టార్ట్ చేస్తాను. సో ఆవకాయ లేనిదే నాకు ముద్ద దిగదు. సో నాకు ఆవకాయ అంటే అంత ఇష్టం. మీకు ఇంతకీ ఈ వ్లాగ్ నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.